వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి పర్యటన. జిల్లా నాయకులను కడుపులో పెట్టుకుని చూసుకునే బాధ్యత ప్రజలదే అని వ్యాఖ్య. ములుగు జిల్లాలో త్రుటిలో పెను ప్రమాదం. గుండెపోటుతో డ్రైవర్ మృతి, ప్రయాణికులకు తప్పిన ఘోర ప్రమాదం. నార్సింగ్ పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత. సీఐపై దాడికి యత్నించిన నిందితుడి బంధువులు. విశాఖలో మార్చి నెలలో 2 రోజుల పాటు G20 దేశాల వర్కింగ్ గ్రూప్ సమావేశం. హాజరు కానున్న 300 మంది జాతీయ అంతర్జాతీయ ప్రతినిధులు. ఇక డీటెయిల్స్ చూస్తే ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరు గ్రామంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. మంత్రి మాట్లాడుతూ చెన్నూరు ప్రజలను కలవటం నా అదృష్టమని అన్నారు. ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికిన మీ అందరికీ ధన్యవాదాలని అన్నారు. ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు అసూయపడేలా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు చేపట్టాలన్నారు. కేసీఆర్ నాయకత్వంలో జిల్లా నాయకులను కడుపులో పెట్టుకుని చూసుకునే బాధ్యత మీ అందరి అని అన్నారు. ఆ గ్రామానికి మీరు రావాలన్నా తప్పకుండా అని చెప్పి నన్ను ఒక 2-3 నెలల నుంచి అడుగుతా ఉన్నాడు. తప్పకుండా వస్తాన ఆ అదృష్టం, ఆ భాగ్యం, మిమ్మల్ని అందరినీ కలుసుకునే భాగ్యం నాకు ఇవాళ కలిగింది. చాలా సంతోషం. ఒక చిన్న గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున మీరు ఇక్కడికి వచ్చినారంటే కేసీఆర్ మీద, సండ్రగారి మీద మీకు ఎంత ప్రేమ ఉందో అది చెప్పకనే చెప్పినట్టు అర్థమవుతా ఉన్నది. ఇంత పెద్ద ఎత్తున మీరందరూ ఇక్కడ వచ్చి మాకు స్వాగతం పలికి మీ అందరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇవాళ ఒక 5.5 కోట్ల రూపాయలతో ఈ రోడ్ని ప్రారంభం చేసుకోబోతున్నారు. ప్రారంభం చేసినాం. చెన్నూరు రంగాపురం రోడ్. అయితే మీ ఎమ్మెల్యే గారు ఇంతకుముందు కూడా సభలో చెప్పిన చాలా తెలివైన వాడు, చాలా నేర్పరి అని. నేను నేర్పరి అనుకున్నా. నేను ఇక్కడికి వచ్చిందనక ఇప్పుడు అర్థమైంది నాకు మహా నేర్పరి అని. ములుగు జిల్లాలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని అంకన్నగూడెం గ్రామం వద్ద భవానీ మాలలు వేసుకున్న చిత్తూరు జిల్లాకు చెందిన 45 మంది కుటుంబ సభ్యులు తీర్థయాత్రలు చేస్తూ భద్రాచలం దర్శనం చేసుకుని వెంకటాపురం మీదుగా యాదగిరిగుట్ట వెళుతుండగా అంకన్నగూడెం వద్ద డ్రైవర్కు అకస్మాత్తుగా గుండెపోటు రావడం జరిగింది. దీంతో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న తుప్పల్లోకి వెళ్లి ఆగింది. హుటాహుటిన స్థానికులు 108కు సమాచారం ఇవ్వగా 108 ద్వారా వెంకటాపురం ప్రభుత్వ హాస్పిటల్కు తరలించగా డ్రైవర్ బాబు చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత నెలకొంది. నిందితుడు కరణ్ సింగ్ బంధువులు సీఐపై దాడికి యత్నించారు. తమను విచారణకు ఎలా పిలుస్తారు అంటూ స్టేషన్ ముందే హంగామా సృష్టించారు. నిన్న కానిస్టేబుల్ పై జరిగిన దాడి కేసులో పలువురు అనుమానితులను పోలీస్ స్టేషన్ కి పిలిపించి విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఘటన చోటు చేసుకుంది. చూడు మేడం, నా కాలు చూడు.
ఇది పని ఇది గడిపోక చూడాలా నీకు మంచి ఉంది కదా గుండె ఉంది కదా నాకు అక్కడ బాగా నాకు చూడు నాకు అతి కావాలి ఈ తాగుతానేమే పీలకం తాగినా చెప్పినా నాకు గుండె నొప్పి తాగినా సిద్దిపేట జిల్లా కూకునూరుపల్లి మండలం మేదినిపూర్ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అర్హులకు కాకుండా అనర్హులకు కేటాయించడం, అర్హులైన వారిని ఇండ్లలో నుండి ఖాళీ చేయించడంతో ఉద్రిక్తత చెలరేగింది. లబ్ధిదారులతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు, పోలీస్, రెవెన్యూ అధికారులను అడ్డుకున్నారు. ఐదు ఆపిండు రాత్రి అది వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చిండు ఎందుకు ఇచ్చిండు సర్టిఫికేట్ వచ్చాక మెదినిపూర్ మండలం కుకునూరుపల్లి జిల్లా సిద్దిపేట. మాది డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి అప్పుడు మా జాగా తీసుకున్నారు. 12 గుంటల జాగా పోయింది. 2 ఇండ్లు ఇస్తామని అప్పుడు ఒప్పుకున్నారు. ఇప్పుడు ఒకటే ఇండ్లు ఇస్తామని అంటారు. ఆ ఒక్క ఇండ్లకు ఇద్దరికి చూపిస్తుండు. 2 ఇండ్లు పెట్టి ఇద్దరు చూపిస్తుంటే మా పెద్దత్తమ్మకు మా అత్తమ్మకి 4 చేస్తుండు. 6 నెలల నుంచి కూడా పోరాటం చేసినాము. అన్ని జాగాలో తిరిగినాం. ఆర్టీఓ దగ్గరికి, ఎంఆర్ఓ దగ్గరికి, కలెక్టర్ ఆఫీస్ కాడికి అన్ని జాగాలో తిరిగినాం. తిరిగి కూడా నశించిపోయిండు ఆయన. అట్లా తిరిగినాం. మొన్నసారి ఆర్ఐ వచ్చిండు, ఎంక్వైరీ చేస్తామన్నాడు. నోటీసులు వేసారు, అన్నీ వేసారు. అయినా మేము కాల్ చేయమని మేము ఉన్నాం సార్. ఉన్నదానికి ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే కాల్ చేయాలని ఇప్పుడు ఆర్ఐ పోలీసులు అందరూ వచ్చి కాల్ చేయాలంటే మా భర్త ఏమంటుండే కత్తితోటి పొడిచి చంపుకునే అవకాశం మీద చచ్చిపోతున్నాను అంటుండు. ఆయన 3 పిల్లలు మరి మమ్మల్ని ఏడుస్తారు. పరిస్థితి ఏంది, మా పరిస్థితి ఏంది, మా బాధ ఏంది, మా పిల్లల్ని ఏడబెట్టాలి, భార్యని ఏడబెట్టాలి, ఆయన ఎట్లా చేసుకోవాలి? ఇది ఇంత మందము రమేష్ రెడ్డికి ఎంత న్యాయము? మేదినిపూర్ గ్రామం మండలం కుకునూరుపల్లి. మా ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారు. నా పాత ఇల్లును కూల్చేసారు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు కట్టారు. ఆ డబుల్ బెడ్రూమ్ల గురించి వెళ్ళి రమేష్ రెడ్డి లంచాలు తీసుకుంటా పైసలు ఎవరు ఇస్తే వాళ్ళకే సర్టిఫికెట్లు ఇస్తుండు. నాకు ఇల్లు లేదని ఇప్పుడు మా అమ్మ పేరు మీద ఒకటే ఇచ్చామని అంటుండు. మీకేం లేదు అంతే అయిపోయింది మీద అంటుండు. మేము 2 అన్నదమ్ములం ఉన్నాం. ఇప్పుడు మా పెద్దమ్మకి ఇస్తానంటే మాకే గొడవలు పెట్టి కూర్చుంటుండు. పైసలు తీసుకున్నాడు. ఆల్రెడీ ప్రెస్ వాళ్ళు ఇదివరకు వచ్చినప్పుడు కూడా ఒకసారి హరీష్ రావు వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు మా భార్యకు తెలియక తీసుకున్నది, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తాము అని అన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంఆర్ఓ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు అందరి దగ్గరికి తిరిగి లాస్ట్కు మళ్ళీ మాకే గొల్లాలు పెట్టి ఇప్పుడు పోలీసు వాళ్ళని తోలుకొని ఆర్ఐకి ఇట్లా వచ్చిర్రు. కాల్ చేయమని బలవంతం చేస్తారు సార్. అది నా పరిస్థితి. ప్రతిష్టాత్మక రీతిలో భారత్ ఈ ఏడాది G20 కూటమి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా భారత్లో G20 శిఖరాగ్ర సమావేశంతో పాటు దాదాపు 200 వరకు సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో మార్చి నెలాఖరులో G20 దేశాల వర్కింగ్ గ్రూప్ సమావేశం జరపనున్నారు. మార్చి 28, 29 తేదీల్లో ఈ సమావేశాలకు ఏపీలోని విశాఖపట్నం వేదికగా నిలవనుంది. విశాఖలో 2 రోజుల పాటు జరిగే ఈ G20 వర్కింగ్ గ్రూప్ సమావేశాలకు 40 దేశాల నుంచి ప్రతినిధులు రానున్నారు. 300 మంది జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు హాజరు కానున్నారు. దీనిపై ఏపీ మున్సిపల్ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి స్పందించారు. ఈ సమావేశాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని, విశాఖ నగరానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. Mallikarjun should be. Ask him. Mallikarjun. Ask him instead of your. అంటే ఇంగ్లీష్ అయినా మాట్లాడాలి కదా. ఇంగ్లీషు మా రాజర్ ఫ్రెంచ్లో చెప్తాడు. ట్రై చేస్తుండే. ఓకే. సో ఇండియాకి చైర్పర్సన్షిప్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్ మీట్ 2023కి ఇవ్వటం జరిగిందండి. So this meeting, group of 20 countries meeting with the heads of state and government will take place on September 9th and 10th, 2023 in New Delhi. దాంట్లో భాగంగా విశాఖపట్నంలో వర్కింగ్ గ్రూప్ మీటింగు 28, 29 మార్చిన మేము హోస్ట్ చేస్తున్నాం. ఈ రాష్ట్రం హోస్ట్ చేస్తుంది. సో మన సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు విశాఖపట్నంలో G20 వర్కింగ్ గ్రూప్ మీటింగ్ 28th, 29th మార్చ్ జరుపుతాము. అయితే ఈ వర్కింగ్ గ్రూపుకి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ ఈరోజు వివిధ సీనియర్ ఆఫీసర్స్ తోటి మీటింగ్ పెట్టి
ఫైనలైజ్ చేయటం జరిగింది. పార్టిసిపేటింగ్ కంట్రీస్ అర్జెంటీనా, యునైటెడ్ కింగ్డమ్, బ్రెజిల్, కెనడా, అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, సౌత్ ఆఫ్రికా, జపాన్, మెక్సికో, Saudi Arabia, Turkey, South Korea, Australia, Russia, China, India of course, and European Union, which consists of 26 countries. 26 countries ఉన్నాయి యూరోపియన్ యూనియన్లో. వాళ్ళు ప్లస్ ఇప్పుడు నేను చదివిన 19 కంట్రీస్ పేర్లు, వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు ఈ మీటింగ్లో. దీనికి సంబంధించిన అరేంజ్మెంట్స్ టేకప్ చేయడానికి ఈరోజు సీనియర్ ఆఫీసర్స్ తోటి మీటింగ్ చేపట్టాము. I have with me Rajat Bhargav, who's Special CS of Tourism, Culture, apart from his other portfolios. Tarvata Rajababu, GVMC Commissioner, Balasubramaniam, who's handling protocol, APNRT, Venkat from APNRT, non-resident Telugus. We have Mr. Sundar from IT Department. We have Mr. Vijay from INPR. We have Rajshekar Reddy from Greening Corporation, and we have Narayan Reddy from AP Urban Infrastructure Limited. So we have and many officers, Collector, SP, ASR, and CP Vizag, and R&B Principal Secretary, and others have also joined online. So ఏంటంటే this is going to be a group effort. చాలా efforts పెట్టాల్సి వస్తుందండి దీనికి. We are showcasing the state and the city to the world essentially. So we would like to make it a very good event. And working group on infrastructure will be hosted in Visakhapatnam as part of this group of 20 meet. Roads, beautification, obviously the responsibility of the Greater Visakhapatnam Municipal Corporation. A lot of greening will be done, and obviously it is our responsibility to keep the city clean. Venue will be hosting close to 300 delegates ustarandi. ఎందుకంటే వాళ్ళ గ్రూప్స్ కాకుండా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గ్రూప్ ఆఫ్ 20 సెక్రటేరియట్ నుంచి మన అధికారులు, తర్వాత వేరే ఇన్వైటీస్ ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ హోస్ట్ చేస్తున్నాం కాబట్టి దాదాపుగా 300 డెలిగేట్స్ రావడం జరుగుతుంది. అండ్ ఆబ్వియస్లీ వీ విల్ బీ మేకింగ్ ఆల్ ద త్రూ ప్రోటోకాల్ అరేంజ్మెంట్స్ టు ప్రొవైడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అండ్ క్యూజిన్ ఫర్ ద డెలిగేట్స్. అండ్ దే విల్ బీ ఆల్సో visits will be arranged in case they have some spare time to go to Shilpa Ramam, and we will be showcasing our arts and crafts of our self-help groups. We'll be showcasing all the innovative efforts made by the state government, like village and ward secretariats, the Nadu Nedu schools, all the excellent work done in transforming our villages, which are really looking totally different today with digital libraries and new types of schools, English medium education, Raitu Bharosa Kendras. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నారాయణపురంలో తమ్మిశెట్టి రమణ అనే మహిళ కరెంటు షాక్తో మృతి చెందింది. బాత్రూంలో స్నానానికి వెళ్లిన రమణ కరెంటు షార్ట్ సర్క్యూట్ కావడంతో ప్రాణాలు కోల్పోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కుండ్రుప్రోలు గ్రామంలో ఓ యువతిపై ప్రేమోన్మతి దారుణానికి పాల్పడిన ఘటనపై ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమన్న వాసిరెడ్డి పద్మ బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. నిందితుడు కళ్యాణ్ను కఠినంగా శిక్షిస్తామన్నారు. ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని, ఈ కేసులో దర్యాప్తు వేగంగా జరుగుతుందని అన్నారు. పెట్టి బంద్ అవుతామా
తాడేపల్లిగూడెం దగ్గర కొండ్రుపాలెం గ్రామంలో నిన్న అర్ధరాత్రి మాణిక్యం అనేటటువంటి యువతి మీద, ఆమె తల్లి సోదరి మీద కత్తులతోటి విచక్షణ రహితంగా దాడి చేసి, పేరేంటండి కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి, ఇంత ఒక ప్రేమోన్మాద దాడి, అసలు ఇంత ఉన్మాదం అనేటటువంటిది మనుషుల మధ్య తిరిగేటటువంటి వాళ్ళు చేస్తున్నారంటే ఒక రకంగా ఒక భయం కలుగుతా ఉంది. అంతేకాకుండా అంతకు ముందు అదే ఊరికి చెందినటువంటి వాళ్ళు ఇద్దరు కూడా అంతకు ముందు కూడా ఈ అమ్మాయి ప్రేమించకపోతే, పెళ్లి చేసుకోకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి గడ్డివాములు కూడా తగలబెట్టి బెదిరిస్తే పోలీసు కేసు దాకా ఎందుకు, ఊళ్ళో ఒకళ్ళ మొక్కళ్ళు ఒకళ్ళు చూసుకునేటటువంటి వాళ్ళం అనేటటువంటి ఉద్దేశంతో అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రుల దగ్గరికి, వాళ్ళ పెద్దవాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళి అతన్ని కంట్రోల్ చేయమని చెప్పి కోరడం, పెద్దవాళ్ళకి చెప్పాం కదా అతను ఆగుతాడు, కంట్రోల్లో ఉంటాడు అని చెప్పి వీళ్ళు అనుకోవడం జరిగినటువంటి పొరపాటు. మాటతోటి వింటాడు అని అనుకుంటే ఒక పశువులాగా ప్రవర్తించి గడ్డివాములు తగలబెట్టడమే కాకుండా అర్ధరాత్రి ఇంటికి వచ్చి కరెంటు తీయడంతో, కరెంటు పోయిందని వీళ్ళు తలుపు తీశారు. తలుపు తీయగానే కత్తులతోటి వాళ్ళ అన్నయ్యేమో అని చెప్పి అనుకున్నటువంటి పిల్లలు, పాపం చిన్నమ్మాయి అయితే 9వ తరగతి చదువుతోంది. ఎవరైతే ప్రేమోన్మాద దాడికి గురైందో ఆ అమ్మాయి డిగ్రీ చదివి రోజు తాడేపల్లిగూడెం వచ్చి కంప్యూటర్ కోర్సు నేర్చుకుంటూ తన కెరీర్లో ఎంతో కొంత తన కాళ్ళపైన తన నిలబడాలని తాపత్రయపడుతున్నటువంటి ఒక నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి యువతి విచక్షణ రహితంగా మొత్తం ఈ దవడ ఎముక కూడా బయటకు వచ్చేటటువంటి విధంగా కత్తితోటి చీరేశాడు మొత్తం కూడా, ముఖం అంతా కూడా. అదేవిధంగా తల్లిని చెల్లిని కూడా ఇదే విధంగా మెడపైన, చేతులు, అతన్ని గెంటేసేటటువంటి ప్రయత్నం చేస్తే చేతుల పైన విపరీతంగా గాయాలైపోయినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా కుటుంబం ధైర్యంగా ఉంది. బాధతో ఉన్నప్పటికీ కూడా, అనేక గాయాలతో ఉన్నప్పటికీ కూడా ఈ అమ్మాయి తండ్రి రోజు పనులు చేసుకునేటటువంటి ఒక కల్లుగీత కార్మికుడికి సంబంధించినటువంటి కుటుంబం మరి ఇంత దారుణమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవడం అనేటటువంటిది వాళ్ళకి ఒక ధైర్యం చెప్పడానికి నేను ప్రయత్నం చేశాను. అదేవిధంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు కూడా ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేటటువంటి విషయంలో పూర్తిగా భరోసా ఇచ్చారు. అమ్మాయి ముఖం మీద చిన్న మచ్చ కూడా లేకుండా ట్రీట్మెంట్ పూర్తిగా ప్రభుత్వ సహాయంతో జరుగుతుంది అనేటటువంటిది హామీ ఇచ్చాము. మానసికంగా దృఢంగా ఉండమని ఆ కుటుంబాన్ని, తల్లిని, సోదరిని, అమ్మాయిని కూడా, ఆ యువతిని కూడా కోరాను. ఖచ్చితంగా నిందితుడిని కఠినంగా శిక్షిస్తాము. అత్యంత తొందరలోనే చార్జ్ షీట్ కూడా పెట్టడం. రాష్ట్రంలో నకిలీ నోట్ల కలకలం రేగింది. అందులోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా అయిన వైఎస్ఆర్ కడప జిల్లాలో దొంగ నోట్లు ముద్రించడంతో పాటు చలామణి చేస్తుండటం సంచలనంగా మారింది. నకిలీ నోట్లను ముద్రించి చలామణి చేస్తున్న ముగ్గురిని కడప జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ముద్రించిన నకిలీ నోట్లతో పాటు ల్యాప్టాప్, కలర్ ప్రింటర్, లామినేటర్ కట్టర్, సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సమాచారం మేరకు దువ్వూరు మండలం కానాగూడూరు పూల మార్కెట్ దగ్గర కొందరు వ్యక్తులు దొంగ కరెన్సీ నోట్లు మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారని సమాచారం మేరకు మైదుకూరు రూరల్ ఇన్స్పెక్టరు, దువ్వూరు సబ్ ఇన్స్పెక్టర్ ప్లస్ సబ్ డివిజన్ క్రైమ్ పార్టీ వీళ్ళు అక్కడ దాడి చేసి ముగ్గురు వ్యక్తులను, ఈ దొంగ నోట్లు మార్చడానికి ప్రయత్నం చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళు ముగ్గురు, ఇద్దరు గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన ఏఎస్ఐ ఒకతడు, ఇంకొక ఆయన గంగావరపు సాగర్ రెడ్డిని, అతను కూడా మాచర్ల, ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన యంగనంపల్లి కోటేశ్వరరావు అని ముగ్గురిని అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి 14,000 రూపాయల వర్త్ ₹200 నోట్స్, ఫేక్ కరెన్సీ నోట్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు వాళ్ళు 4వ తారీఖే మన మైదుకూరుకు వచ్చేసి ఇక్కడ తిరుమల లాడ్జ్లో దిగేసి వాళ్ళు దొంగ నోట్లు తయారు చేసుకోవడానికి వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్, ల్యాప్టాప్ కానీ, ప్రింటరు, లామినేటరు, దానికి ప్రింట్ తీయడానికి కావాల్సిన ఈ పేపర్స్,
ప్లస్ ఈ పేపర్లు కరెక్ట్గా నోట్స్ సైజులో చేయడానికి ఉపయోగించిన పేపర్ కట్టర్, ఇంక్, దానికి కావాల్సిన ఇంక్ ఇవన్నీ లాడ్జ్లో పెట్టుకొని ఇక్కడే ప్రింట్ తీసి ఈ చలామణి చేయడానికి సిద్ధంగా లాడ్జ్లో కూడా ఇవి పెట్టుకొని ఉన్నారు. వాళ్ళ సమాచారం మేరకు లాడ్జ్లో తిరుమల లాడ్జ్ మైదుకూరులో కూడా సెర్చ్ చేసి ఆ వస్తువులన్నీ స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటితో పాటు సెమీ ప్రింట్, ఒక సైడ్ ప్రింట్ చేసిన 500 రూపాయల కరెన్సీ నోట్స్ కూడా ప్రింట్ చేసి ఇంకా దాన్ని కట్ చేసి దానికి సిద్ధంగా ఉంచిన 500 రూపాయల కరెన్సీ నోట్స్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి ప్రస్తుతం రిమాండ్ నిమిత్తం మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరుస్తున్నాం. తర్వాత వీళ్ళు ఇంకా ఎక్కడెక్కడ ఇట్లాంటివి చేసినారు అనేది తర్వాత పోలీస్ కస్టడీకి తీసుకొని ఫర్దర్ వాళ్ళని విచారణ చేసి ఇంకా వీళ్ళు ఎక్కడైనా చలామణి చేసింటే అక్కడ కూడా వీళ్ళ వెనక ఉండే వాళ్ళని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కాకినాడ రూరల్ భవన్నారాయణపురం గ్రామంలో శ్రీరంగం మాణిక్యం అనే వ్యక్తి కోడి కత్తులు తయారు చేస్తుండగా సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. 506 కోడి కత్తులు తయారు చేసే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో 560 మంది పైన కేసులు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న వస్తువులను అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. అలా పెంచి జాగ్రత్త, అలా పెంచి వాటర్ కూడా అందరికీ నమస్కారం. ఈ సంక్రాంతి పండగ పురస్కారాలను బేస్ చేసుకుని కొంతమంది వ్యక్తులు కోడిలకి కత్తులు కట్టి కోడిపందాలు ఆడటం, పేకాట, గుండాట ఇటువంటి అక్రమ కార్యకలాపాలకి పాల్పడకుండా మన గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు మన జిల్లా ఎస్పీ గారు రవీంద్రనాథ్ బాబు గారు ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ నెంబర్ 8/23 ఈ కేసు కట్టడం జరిగింది. ఇందులో శ్రీరంగం మాణిక్యం అనే 60 years వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఇతని దగ్గర 506 కత్తులు సీజ్ చేసి దాంతోపాటు 2 కోళ్ళను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ కేసుని ఆల్రెడీ ఎఫ్ఐఆర్తో పాటు ఇతన్ని కూడా అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు మన కాకినాడ జిల్లాలో ఈ సంక్రాంతి పండగ పురస్కారాన్ని పెట్టుకుని దాదాపు 601 కత్తులు సీజ్ చేయడము, అదేవిధంగా ఈ కత్తులు తయారు చేసే 538 మంది వ్యక్తుల మీద బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇందు మూలంగా పత్రికాముఖంగా కాకినాడ జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేయండి ఏమనగా సంక్రాంతి పండగని ఒక సాంప్రదాయంగా ఎప్పుడూ ఫెస్టివల్ చేసుకునే విధంగా చేసుకోవాలి. కానీ ఈ కోడిలకి కత్తులు కట్టడం, గుండాట, పేకాట ఆడడం అటువంటి అసాంఘిక కార్యకలాపాలకి ఎవరు పాల్గొనవద్దనేసి, అదేవిధంగా పార్టిసిపేట్ చేయదనేసి మీ అందరినీ కోరుతూ సంక్రాంతి పండుగని అందరూ కూడా హ్యాపీగా చేసుకోవాలనేసి కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈ రోజు పట్టుకున్న 506, ఇప్పటికొచ్చి 538 మంది పర్సన్స్ని బైండ్ ఓవర్ చేయడం జరిగింది మన జిల్లాలో ఇప్పటి వరకు. జిల్లా అంతా, కాకినాడ జిల్లా అంతా కలిసి. అంటే మనం ఫస్ట్ ఎంఆర్ఓ దగ్గర బైండ్ ఓవర్ చేస్తాము. వాళ్ళు దాన్ని వైలేట్ చేస్తే ఎంఆర్ఓ గారు ఆ శిక్ష 5 లక్షలు వసూలు చేసే అవకాశం ఉంటుంది. ఇంకా ఇప్పుడు వరకు ఎవరో కూడా బైండ్ బ్రీచ్ చేయలేదు. బ్రీచ్ చేసినప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టారు.
పర్మిట్ రూమ్ లో మద్యం సేవిస్తూ వ్యక్తి మృతి చెందిన సంఘటన అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కల్తీ మద్యం సేవించడం వల్లనే మృతి చెందాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని ఎంజీఆర్ వైన్స్ పర్మిట్ రూమ్ లోని మోతే గ్రామానికి చెందిన గొడుగు చంద్రయ్య మృతి చెందాడు. మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు వైన్స్ వద్ద పడి ఉన్న చంద్రయ్యను చూసి బోరున విలపించారు. వైన్స్ లో కల్తీ మద్యం అమ్మటం వల్లనే మృతి చెందాడని కుటుంబ సభ్యులతో పాటు మోత గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇక మృతుని కుటుంబానికి న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని సంఘటన స్థలం నుంచి తరలించేది లేదని గ్రామస్తులు వైన్స్ వద్ద ఆందోళనకు దిగారు. భూంపల్లి వైన్స్ లో కల్తీ మందు వలన గొడుగు చంద్ర అనే వ్యక్తి మా మామ మోతే గ్రామం ఇక్కడ కల్తీ మందు నుండి మరణించిండు. ఈ వైన్స్ వాళ్ళు మొత్తం కల్తీ మందు అమ్ముకుంటా కల్తీ మందు సప్లై చేసుకుంటా ఇంతమంది ప్రాణాలు తింటారు, ఇంతమందితోని అవస్థ పడతారు. వీళ్ళు గవర్నమెంట్ కోసం కల్తీ మందు అమ్మమని చెప్పిందా? వీళ్ళు కల్తీ మందు అమ్ముకుంటా మాకు ఇప్పుడు జీవితం ఎవరు కోల్పోయారు. మేము దాని నష్టపరిహారం మాకేంది ఎవరు భరిస్తారు? వందల మంది తాగేదైతే రేపు మా మీదకి రాదా సార్ అక్బర్పేట మండలంలోని వైన్స్లో ఉన్నటువంటి పర్మిట్ రూమ్ లోపల మోత గ్రామానికి చెందినటువంటి చంద్రయ్య వయసు 51 సంవత్సరాలు గలవాడు. ఇక్కడ కల్తీ మద్యం తాగడం వల్ల సుమారు ఈరోజు సాయంత్రం 4 గంటలకు చనిపోవడం జరిగింది. అట్టి వార్తను ఈ పర్మిట్ రూమ్ వాళ్ళు కానీ వైన్స్ వాళ్ళు కానీ 6 గంటల వరకు కూడా గ్రామస్తులకు కానీ ఇతరులకు కానీ తెలియపరచలేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము. దీన్ని ప్రభుత్వం ఈ యొక్క కల్తీ మందుల విక్రయాన్ని పై తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ యొక్క చనిపోయినటువంటి కుటుంబానికి తగినటువంటి నష్టపరిహారాన్ని చేకూర్చాలని మా యొక్క మోత గ్రామస్తులందరం కూడా ఆవేదనతో కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి పర్యటన. జిల్లా నాయకులను కడుపులో పెట్టుకుని చూసుకునే బాధ్యత ప్రజలదే అని వ్యాఖ్య. ములుగు జిల్లాలో త్రుటిలో పెను ప్రమాదం. గుండెపోటుతో డ్రైవర్ మృతి, ప్రయాణికులకు తప్పిన ఘోర ప్రమాదం. నార్సింగ్ పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత. సీఐపై దాడికి యత్నించిన నిందితుడి బంధువులు. విశాఖలో మార్చి నెలలో 2 రోజుల పాటు G20 దేశాల వర్కింగ్ గ్రూప్ సమావేశం. హాజరు కానున్న 300 మంది జాతీయ అంతర్జాతీయ ప్రతినిధులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.